అన్న నమస్తే అన్న, మాది పొర్లుపాలెం అన్న. అన్న పంచకాల సమస్య అని 98లో మాకు ఇల్లు స్కీములు ఇచ్చారన్న. గణబాబు గారే అప్పుడు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే. మాకు ఒక పక్కన డాము, ఒక పక్కన కొండ, ఓ పక్కన పట్టాలు, రైల్వే ట్రాక్, మధ్యలో ఉన్నది చిన్న గ్రామం అన్న, ఒక 400 ఇల్లు. అందులో ఏంటంటే దేవస్థానం ఉంది. ఆ గ్రామంలో ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే దేవస్థానం, ఎరగొట్టాలంటే దేవస్థానం, ఇటు ఎరగొట్టి ఇల్లు కట్టాలంటే జీవీఎంసీలు వస్తాను, మీకు ప్రాణప్రులు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఈ సమస్య మాకు అలా ఉండిపోతుంది అన్న, అది మా ప్రాబ్లం. ఇప్పుడు గణబాబు గారు కూడా ఇప్పించారు మాకు. హైదరాబాద్ లో వెళ్ళి ఇల్లు స్కీములు అవి కూడా గణబాబు గారు ఇప్పించారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చాం, ఎవరైనా ఇల్లు రిపేర్లు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది లేకుండా చేయనిచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం 229 జియో, 229 జియో అది అమలు చేస్తే ఇబ్బంది ఉండదు. సత్యనారాయణ సార్ కూడా 40 ఇల్లు స్కీమ్ ఇచ్చారన్న. అప్పుడు ఆ స్కీమ్ ఇచ్చినప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మామూలుగా కట్టుకుంటామంటే మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇల్లు స్కీములు అవి లేవు కదా జగనన్న ప్రభుత్వంలో, అందుకు మాట అది మా ఇబ్బంది. దీన్ని మీరు కొద్దిగా పరిస్థితులని కోరుతున్నాం అన్నయ్య. పాలిచ్చి ఆవును ఎక్కువ పాలు అడుగుతున్నావు స్వామి. అది నాకు అర్థమైంది. అది గ్రామాలకు వచ్చి ఇప్పుడు పట్టణాలకు వచ్చి కల్లా టిట్కో ఇల్లు మోడల్ పర్ఫెక్ట్ గా ఉందమ్మా. అది ఇంకా అడుగడుగున ప్రజలు కూడా కలిసారు. ఆ మోడల్ ని అమలు చేస్తాం G+3. బట్ గ్రామాలకు వచ్చి కల్లా మెరుగైన టెక్నాలజీతో ఇల్లు కట్టాలి. లేదంటే ఇప్పుడున్న ఇసుక, స్టీల్, సిమెంట్ ధరతో ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఇల్లు కనీసం 7 నుంచి 10 లక్షల రూపాయలు అయిపోతుంది పెట్టుబడి. సో దీనికి వేరే రకంగా పరిష్కరించాలి, మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి. ఈ పాదయాత్రలో నాకు ఒకే ఒక ప్రశ్న నాకు సమాధానం దొరకలేదు. అది గ్రామాలు ఇల్లు ఎలా కట్టాలి అంటే తక్కువ ధరతో మంచి క్వాలిటీ 100 సంవత్సరాలు ఉన్న ఇల్లు ఎట్లా కట్టాలి దానిపైనే నేను హోంవర్క్ చేయాలి. మిగతాంతా నాకు క్లారిటీ ఉంది. ఒక్క ఇష్యూకి నాకు ఇంకా పరిష్కారం దొరకలేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడే లోపల ఈ సమస్య కూడా పరిష్కారం ఎత్తికే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మాది పొర్లుపాలెం అన్న. అన్న పంచకాల సమస్య అని 98లో మాకు ఇల్లు స్కీములు ఇచ్చారన్న. గణబాబు గారే అప్పుడు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే. మాకు ఒక పక్కన డాము, ఒక పక్కన కొండ, ఓ పక్కన పట్టాలు, రైల్వే ట్రాక్, మధ్యలో ఉన్నది చిన్న గ్రామం అన్న, ఒక 400 ఇల్లు. అందులో ఏంటంటే దేవస్థానం ఉంది. ఆ గ్రామంలో ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే దేవస్థానం, ఎరగొట్టాలంటే దేవస్థానం, ఇటు ఎరగొట్టి ఇల్లు కట్టాలంటే జీవీఎంసీలు వస్తాను, మీకు ప్రాణప్రులు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఈ సమస్య మాకు అలా ఉండిపోతుంది అన్న, అది మా ప్రాబ్లం. ఇప్పుడు గణబాబు గారు కూడా ఇప్పించారు మాకు. హైదరాబాద్ లో వెళ్ళి ఇల్లు స్కీములు అవి కూడా గణబాబు గారు ఇప్పించారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చాం, ఎవరైనా ఇల్లు రిపేర్లు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది లేకుండా చేయనిచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం 229 జియో, 229 జియో అది అమలు చేస్తే ఇబ్బంది ఉండదు. సత్యనారాయణ సార్ కూడా 40 ఇల్లు స్కీమ్ ఇచ్చారన్న. అప్పుడు ఆ స్కీమ్ ఇచ్చినప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మామూలుగా కట్టుకుంటామంటే మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇల్లు స్కీములు అవి లేవు కదా జగనన్న ప్రభుత్వంలో, అందుకు మాట అది మా ఇబ్బంది. దీన్ని మీరు కొద్దిగా పరిస్థితులని కోరుతున్నాం అన్నయ్య. పాలిచ్చి ఆవును ఎక్కువ పాలు అడుగుతున్నావు స్వామి. అది నాకు అర్థమైంది. అది గ్రామాలకు వచ్చి ఇప్పుడు పట్టణాలకు వచ్చి కల్లా టిట్కో ఇల్లు మోడల్ పర్ఫెక్ట్ గా ఉందమ్మా. అది ఇంకా అడుగడుగున ప్రజలు కూడా కలిసారు. ఆ మోడల్ ని అమలు చేస్తాం G+3. బట్ గ్రామాలకు వచ్చి కల్లా మెరుగైన టెక్నాలజీతో ఇల్లు కట్టాలి. లేదంటే ఇప్పుడున్న ఇసుక, స్టీల్, సిమెంట్ ధరతో ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఇల్లు కనీసం 7 నుంచి 10 లక్షల రూపాయలు అయిపోతుంది పెట్టుబడి. సో దీనికి వేరే రకంగా పరిష్కరించాలి, మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి. ఈ పాదయాత్రలో నాకు ఒకే ఒక ప్రశ్న నాకు సమాధానం దొరకలేదు. అది గ్రామాలు ఇల్లు ఎలా కట్టాలి అంటే తక్కువ ధరతో మంచి క్వాలిటీ 100 సంవత్సరాలు ఉన్న ఇల్లు ఎట్లా కట్టాలి దానిపైనే నేను హోంవర్క్ చేయాలి. మిగతాంతా నాకు క్లారిటీ ఉంది. ఒక్క ఇష్యూకి నాకు ఇంకా పరిష్కారం దొరకలేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడే లోపల ఈ సమస్య కూడా పరిష్కారం ఎత్తికే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ.